మా అమ్మ స్టైల్ సాంబార్ పెట్టేద్దాం రండి. ఈ సాంబార్ గాని ఒక్కసారి టేస్ట్ చూసారనుకో జన్మలో మీరు మర్చిపోరు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న కూరగాయలు ఏవైతే ఉన్నాయో అన్నీ వేసుకోవాలి. నా దగ్గర ఉన్నాయి మాత్రం బెండకాయ, మునక్కాయ, వంకాయ, టమోటా, ఆనియన్, చిల్లీ, క్యారెట్ అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక చిన్న కప్పుతో కందిపప్పు ఒక కప్పు, పచ్చెనగపప్పు ఒక హాఫ్ కప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. 2-3 టైమ్స్ కడుక్కున్నాను నీట్గా. వాష్ అయిన తర్వాత మనం వేసుకున్న పప్పులో కొంచెం వాటర్, అలాగే కూరగాయల్లో కూడా కొంచెం వాటర్ వేసుకుని క్యాప్ అయితే పెట్టేసుకున్నాను. ఆ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేసి క్యాప్ అయితే వేసాను. పప్పులో కొంచెం పసుపు అయితే వేసాను. వేసిన తర్వాత సిమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా అయితే ఉడికిపోతుంది. కావాలంటే మీరు ఇలా మిక్సీ జార్లో వేసుకోండి, లేకపోతే ఇలా గరిటెతో స్మాష్ చేసినా పర్లేదు. మిక్సీ జార్లో అయితే ఇంకా బాగా మెత్తగా అవుతుంది, పచ్చెనపప్పు నలగదు కాబట్టి. కందిపప్పు అయితే త్వరగా ఉడికిపోతుంది. తర్వాత నేను ముందుగానే గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం బెల్లం, 1 స్పూన్ కారం వేసుకుంటాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేస్తాం కాబట్టి ఒకే స్పూన్ కారం, కొంచెం అయితే ఉప్పు, రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు లైట్గా, ముందు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా వేస్తున్నా. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో అయితే కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. కరెక్ట్గా గిన్నె పైకి వచ్చేంత వరకు కొంచెం వెళ్తు పెట్టుకుని వేసుకున్నా. తర్వాత అయితే గ్యాస్ ఆన్ చేసి మంచిగా మసులుతూ ఉన్నప్పుడు గరం మసాలా, అలాగే మెంతులు, జీలకర్ర వేయించుకొని పొడి చేసుకున్నా, అది కూడా వేసుకున్నా. తర్వాత ఎంటీఆర్ సాంబార్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా మరగనివ్వాలి. బాగా మరిగితేనే దాని టేస్ట్. తర్వాత కొత్తిమీర చిన్నగా అయితే కట్ చేసుకోవాలి, పెద్దగానే వేసుకున్నా. సాంబార్లో అప్పడం అయితే ఉండాలి కదా, అప్పడాలన్నా వడియాలన్నా. తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా నేను సాంబార్లో వేసుకున్నా. తాలింపుల్లో అయితే జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు వేసుకున్నా. అవి వేగిన తర్వాత చిటపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా కలర్ అయితే రావాలి. కలర్ వస్తేనే టేస్ట్ ఉంటుంది. బాగా అయిన తర్వాత తాలింపు వేసుకుని వెంటనే క్యాప్ అయితే పెట్టేసుకోండి. వెంటనే కలపడానికి అయితే వెళ్ళకండి. ఆ ఘాటు వచ్చేటప్పుడే మనం క్యాప్ పెట్టేసుకుని కలిపేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి ఇలా మాత్రం చేసి చూసారంటే జన్మలో మీరు మర్చిపోరు.